చూసారండి, నేను ఇవి మళ్ళీ కొమ్మలు అనుకున్నాను. బాగానే వచ్చినాయి పువ్వులు. చూసారా ఎంత బాగా వచ్చినాయో ఒకే కొమ్మకే. ఇవ్వండి డ్రాగన్ ఫ్రూట్ చూసారా, ఇవ్వండి పువ్వులు ఒకే కొమ్మకు అలాగా 5 వచ్చినాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. పువ్వులే అనుకుంటున్నాను, డ్రాగన్ ఫ్రూట్లే అనుకుంటున్నాను నేను. ఒక కొమ్మకి 5 వచ్చినాయండి, చాలా బాగా వచ్చినాయి. చూసారు కదండి, మొక్కలన్నీ ఇంకలా పెట్టుకున్నాను. చెట్టు నిండా మళ్ళీ అంటే చూసారు కదా, ఇదిగోండి. ఇది అడిగారండి, స్టెమ్ కటింగ్ చేస్తే వస్తుందని. వస్తాయండి. బాగా పెద్దదైతేనే కొంచెం స్టెమ్ కటింగ్ చేసి ఆకులు దూసేయాలని. ఆకులు దూసేస్తే ఇక ఇలాగా కొమ్మకి ఇలాగ పుల్లిగా పూత అయితే వస్తాయండి. మనకి ఎప్పుడు పువ్వులు అయినది నిత్యం ఇలా వస్తూనే ఉంటాయండి. చూసారు కానీ పువ్వు ఎంత సైజు ఉందో. ఇదిగోండి చెట్టు నిండా మళ్ళీ మొక్కలే. ఇదిగోండి స్టెమ్ కటింగ్ చేసి ఆకు అయితే దూసేసానండి. ఇదిగోండి చూసారు, ఇదిగోండి ఇక్కడ చిన్నదే ఇలా వస్తాయన్నట్టే. ఇవి విత్తనాలు వేసాను కదండి, ఇవి వచ్చేసినవి. వేరే దాంట్లో నాటుకుంటాను, మీకు చూపిస్తాను. ఇదిగోండి అన్నీ ఇలాగా. ఇదిగోండి ఈ దోసకాయ చెప్పాను కదండి, ఇవి అయితే ఇలా ఉన్నాయండి. చూడండి ఎంత బాగా వచ్చినాయి. ఇలా వచ్చిన తర్వాత కొంచెం నేను గోడకి మెస్ కట్టి ఇలాగా నేను కడతానమాట అండి. ఇదిగోండి వంకాయ గుడ్డు వంకాయ వేసాను కదండి, అవి సరిగా రాలేదు. విత్తనాలు ఏవి రాలేదండి. ఒక 2 వచ్చినాయి అనుకుంటున్నానండి. అయ్యే అనుకుంటున్నాను ఇవి 2ని. ఇవన్నీ చెర్రీ టమాటాలండి. చెర్రీ టమాటాలు వచ్చినాయి. 1, 2, 3 మొక్కలు బతికినా చాలు కదండి. ఎక్కువ 2 వంకాయ మొక్కలు వచ్చినాయి. ఈ 2 జాగ్రత్తగా కాపాడుకొని ఇవైతే ఉంచుతానండి. కోడిగుడ్డు వంకాయ చూసారు కదా, ఇదండి. ఇదిగోండి ఇందులో కూడా నేను చిక్కుడికాయ మొక్కలు వేసాను కదండి విత్తనాలు, ఇవి కూడా వచ్చినాయి. ఇంతేండి చూసారు, ఇదిగోండి ఎంత బుషీగా ఉన్నాయో. మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి పురుగు గట్ట పేని అన్నీ పడతాయండి, జాగ్రత్తగా చూసుకోవాలి. వీటికి పందిరి వేయాలండి. తీగలు పాకేస్తున్నాయి కదండి, వీటికి పందిరి వేయాలి. ఇదిగోండి అంత ఈజీగా బలంగా ఉన్నాయి చూడండి, అంత ఈజీగా. లెమన్ గ్రాస్ ఇదిగోండి ఇందులో కూడా వేసానండి. చెర్రీ టమాటో వంకాయ వేసానండి. మరి ఏ వస్తున్నాయో తెలియదు. ఇవి కూడా వేసాను, చూపించాను కదా మీకు. ఆ టప్లో కూడా వేసానండి. ఇదేంటి ఈ విధంగా మా వీడియోలు బాగా చూస్తున్నారండి. ఇదిగోండి స్టెమ్ అంతా కటింగ్ చేసేసి ఆకంతా దూసానండి. చెట్టు నిండా ఎంత కాయ ఉన్నదో మీరే చూడండి ఒకసారి. చెట్టు నిండా కాయను మొత్తం చూసారా. దీనికి ఇప్పుడు మనం బలం ఇచ్చుకుంటే కాయ అన్నది బాగా తయారవి మనకి చాలా బాగుంటుంది. ఎప్పుడు ఇది కాయ అయిపోతుంది అనిపించుకుంటాడు ఆకు దూసేస్తే మళ్ళీ మనకు కాయ వచ్చేది. అయిపోవడం అన్నది ఉంటలేదండి. ఫ్రూట్ బాగా నిత్యం ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా, హెల్తీగా కూడా. అంజీరా చూసారా, ఇదిగోండి కాపు అయిపోయింది. ఆకులు రాలిన కడగ రాలి ఉన్నాయి, నేను తీసానండి. ఇప్పుడు మళ్ళీ కొత్త చీగురులు వేసుకొచ్చి మళ్ళీ కాయలన్నా వస్తాయన్నమాట. ఇదిగోండి ఇది కూడా అంతే చూసారు కదా. ఇదిగోండి ఇది అయిపోవచ్చింది, రేపు ఎప్పుడు మీకు చూపిస్తాను. కలర్ వచ్చింది అంజీరా చూసారు కదా. ఇదండి ఈ విధంగా. ఇదిగోండి కరివేపాకు మొక్క ఇదేనండి. చూసారా తోట అంతా హెల్తీగా ఉన్నాయి. ఇక్కడ వంకాయలు గుత్తులు ఉన్నాయి చూసారా. ఇవ్వండి వంకాయలు గుత్తులు ఉన్నాయి చూసారా. ఇలాగా చెట్టు నిండా పుల్లిగా పోతుండడం వల్ల ఇప్పుడు చినుకులు పడుతున్నాయి కాబట్టి వస్తుంది. ఇవ్వండి బెండ మొక్కలు చూసారా ఎంత బాగా వచ్చినాయో. చాలా మట్టికి పోయినాయండి, ఉన్నా కూడా ఉంచాను. గోంగూర ఉందండి 2 టప్పులు. ఇవి బెండకాయ మొక్కలు అక్కడక్కడ ఉన్నాయండి. ఇవ్వండి కాకరకాయ, ఇవి చుక్కకూర 2 టప్పులు ఉంచాను. ఈ 2 ఖాళీ అయిపోయినాయి. ఇందులో టమాటాలు గుచ్చాను కదండి, ఇందులో మనం వేసుకోవాలంటే వేసుకోవచ్చు, వేరే మొక్కలు ఏమైనా పెట్టుకోవచ్చు. ఇదైతే బొబ్బాస్ మొక్క విత్తనాలు వేసానండి, చాలా బాగుంటుంది. ఇవన్నీ తీసి జాగ్రత్తగా కింద కప్పెట్టేస్తానండి. ఇందులో కూడా ఏదైనా వేస్తాను. ఇదిగోండి ఇది కూడా చూసారు కదా, ఇది ఖాళీయే. ఇవేమో చామదుంపలు, ఇవేమో పసుపు. అంతేనండి, మనకి రాందు అంటూ ఏముండదండి. ఈజీగా మనం ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఇవన్నీ పెట్టుకుని కొంచెం మట్టి గట్ట 4 రోజులు తడిపుంచుకొని మట్టి గట్ట ఈజీగా తడిపుంచుకొని ముందు ఆకుకూరలు వేసుకుని అవి తీసుకున్న తర్వాత మళ్ళీ ఇలాంటివి ఏమన్నా మనం పెట్టుకోవచ్చు ఈజీగా. చూసారు కదండి, అంతేనండి. ఇదిగోండి
ఈ పాదులన్నిటికీ మనం జాగ్రత్తగా తాళ్ళు కట్టుకొని మనం పాకిలాగా ఎక్కించుకోవాలి. ఇదేనండి, చూసారు కదండి మా వీడియో. ఇదిగోండి, చూసారా అంతా ఫ్రెష్గా ఉందండి మొత్తం. ఎక్కడొక్కడ ఇదివరకు మా వీడియోలో చాలా బ్లాక్ కవర్లు ఉండి, ఎందుకని అవన్నీ తీసానండి. ఇవన్నీ రైస్ బ్యాగులు. నేను మళ్ళీ ఇంకా రైస్ బ్యాగులు తెప్పించి ఇంకో లైన్ పెడదాం అనుకుంటున్నానండి. ఇంకో 4 కర్రలు తెప్పించి 2 ఇటుకలు తెప్పించి ఈ లైన్ కూడా పెట్టుకుంటండి. ఆ లైన్ అంతా ఆకుకూరలు వేసాను కదండి, అవి అందులో మొక్కలు నాటేసి మళ్ళీ ఆకుకూరలకి పచ్చాగించి ఇంకెప్పుడు ఉండేలాగా ఆకుకూరలు కూడా వేసుకునేలాగా ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా బాగా వస్తున్నాయి కదండి, టప్పుల కన్నా బాగా వస్తున్నాయండి బ్యాగుల్లో. అందు గురించి ఆకుకూరలకి పచ్చాయించి ఒక లైన్ పెడదాము. ఎప్పుడు అయిపోతూ ఉంటూ ఒక 4 వేసి పెట్టుకొని అనుకుని 2 కోసుకున్నా 2 ఉంటాయండి. ఈ 2 కోసుకుని ఆ 2 ఎదిగే లోపలకి మళ్ళీ 2 కోసుకుంటారు. మళ్ళీ 2 నా విత్తనాలు అయితే వేసుకున్నాం అనుకోండి, ఆకుకూరలు ఎప్పుడు మనకు నిత్యం ఉంటాయండి, ఏది అయిపోకుండా ఉంటాం. అన్ని ఆకుకూరలు, కాయగూరలకి కాయగూరలు. పాదులు కూడా అంతేండి. మీకు ప్రతి పాదు మీకు నేను అన్నీ కట్టి పందిర్లు వేసి మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఏ పాదులు ఏం పెట్టుకున్నామో మీకు అన్నీ చూపిస్తానండి. చూసారు కదండి, ఇదేండి మా వీడియో. కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. బాయ్ అండి. మాకు ఎంతగా సపోర్ట్ చేస్తున్న మా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ పెద్ద హాయ్ అండి. బాయ్ అండి.